రస్ హ్యారిస్ రాసిన ది హ్యాపీనెస్ ట్రాప్ అనే పుస్తకంలో ఒక చాలా ఆసక్తికరమైన ఆలోచన ఉంది. దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే, మనం సంతోషం కోసం ఎంత ఎక్కువగా వెంటపడితే మన జీవితం అంత అసంతృప్తిగా మారుతుంది. వినడానికి కొంచెం విచిత్రంగా ఉంది కదా, కానీ ఇందులో చాలా లోతైన అర్థముంది. సరే, మరి దీని వెనకున్న అసలు కథేంటో చూసేద్దాం. ఈ ప్రశ్న మనందర్నీ ఎప్పుడో ఒకప్పుడు ఆలోచింపజేసే ఉంటుంది. జీవితంలో మనం చేసే ప్రతి పని వెనుక ఉన్న లక్ష్యం సంతోషమే. అయినా సరే, ఆ సంతోషం ఎప్పుడూ అందనంత దూరంలో ఉన్నట్టే అనిపిస్తూ ఉంటుంది. అసలు సమస్య ఎక్కడ మొదలవుతోంది? ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ముందు కొన్ని నిజాలు చూద్దాం. మనలో ప్రతి 5గురిలో ఒకరు తమ జీవితంలో ఏదో ఒక టైంలో క్లినికల్ డిప్రెషన్తో బాధపడతారట. ఇదొక ఎత్తైతే, ఇంకా షాకింగ్ విషయమేంటంటే, దాదాపు జనాభాలో సగం మంది తమ జీవితంలో ఒక్కసారైనా ఆత్మహత్య గురించి చాలా సీరియస్గా ఆలోచిస్తారట. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? సంతోషంగా ఉండడం అనేది మనం అనుకుంటున్నంత తేలికైన విషయం కాదు. అయితే అసలు సమస్య ఎక్కడ మొదలవుతోందో చూద్దాం. అదే ఈ సంతోష వైరుధ్యం లేదా హ్యాపీనెస్ పారాడాక్స్. మనం సంతోషాన్ని ఎంతగా కోరుకుంటే అంతగా ఎందుకు బాధపడుతున్నామో ఇది మనకు వివరిస్తుంది. ఒక్కసారి చుట్టూ చూడండి. పుస్తకాలు, యూట్యూబ్ వీడియోలు, కోర్సులు ఇలా సంతోషంగా ఎలా ఉండాలో చెప్పేవాటికి అస్సలు కొదవేలేదు. కానీ నిజానికి స్టాటిస్టిక్స్ చూస్తే మనుషుల్లో బాధలు, ఒత్తిడి తగ్గకపోగా రోజురోజుకి ఇంకా పెరుగుతున్నాయి. దీని బట్టి చూస్తే మనం ఫాలో అవుతున్న పద్ధతిలోనే ఏదో పెద్ద లోపం ఉన్నట్టు అనిపించడం లేదా? ఆ లోపం మన ప్రయత్నంలో లేదు, మన మెదడు పనిచేసే విధానంలోనే ఉంది. ఎందుకంటే మన మెదడు సంతోషం కోసం డిజైన్ చెయ్యబడలేదు, కేవలం బతకడం కోసం, అంటే మనుగడ కోసం మాత్రమే డిజైన్ చేయబడింది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ విషయం. అంటే మన దగ్గర లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఉంది, కానీ అందులో సాఫ్ట్వేర్ మాత్రం వేల ఏళ్ల నాటి పాత వర్జన్ ఉందన్నమాట. ఒకప్పుడు అడవిలో క్రూర మృగాల నుంచి మనల్ని కాపాడిన మన బ్రెయిన్లోని అలార్మ్ సిస్టమ్ ఇప్పుడు ఆఫీస్లో బాస్ పిలిచినా, ట్రాఫిక్లో ఇరుక్కుపోయినా కూడా అదే రేంజ్లో మోగుతూ మనకు అనవసరమైన టెన్షన్ పెడుతోంది. మన ఈ సర్వైవల్ బ్రెయిన్కి 3 ముఖ్యమైన పనులుంటాయి. మొదటిది, ఒక సెక్యూరిటీ గార్డ్లా పనిచేస్తూ నిరంతరం చుట్టూ ఏమైనా ప్రమాదముందేమోనని వెతుకుతూ ఉంటుంది. రెండవది, గ్రూప్ నుండి బయటికి పంపేస్తారేమో అనే భయంతో ఎప్పుడూ ఇతరులతో పోల్చుకుంటూ ఉంటుంది. ఇక మూడవది, మన దగ్గరున్నదానితో అస్సలు తృప్తిపడకుండా ఇంకా కావాలి, ఇంకా బెటర్గా ఉండాలి అని మనల్ని పరుగులు పెట్టిస్తూనే ఉంటుంది. మన ఆధునిక బాధలకు మూలం ఇదే. సరే, మనసులోకి చెడు ఆలోచనలు, నెగటివ్ ఫీలింగ్స్ వద్దు అనుకుంటే వాటిని కంట్రోల్ చేయొచ్చుగదా అని మనకు అనిపించవచ్చు. కానీ అది నిజంగా సాధ్యమేనా? ఆ కంట్రోల్ అనే ఉచ్చు ఎంత ప్రమాదకరమో ఇప్పుడు చూద్దాం. చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. నేను చెప్పిన తర్వాత ఒక 10 సెకండ్ల పాటు ఐస్ క్రీం గురించి అస్సలు ఆలోచించకండి. దాని టేస్ట్, కలర్, చల్లదనం ఏదీ మైండ్లోకి రాకూడదు. రెడీనా? సరే, స్టార్ట్. ఏమైంది? సరిగ్గా దాని గురించే కదా ఇంకా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మన ఆలోచనల తీరే అంతే. వద్దనుకున్న కొద్దీ అవే మనల్ని ఇంకా గట్టిగా పట్టుకుంటాయి. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. బాధాకరమైన భావాలను, ఆలోచనలను వదిలించుకోవటానికి మనం చేసే ప్రయత్నాలే వాటిని ఇంకా బలంగా తయారుచేసి మన జీవితాన్ని మరింత కష్టంగా మారుస్తాయి. అంటే మనం అనుకుంటున్న పరిష్కారమే అసలు సమస్యగా మారిపోతుంది. ఈ ఉదాహరణతో విషయం ఇంకా బాగా అర్థమవుతుంది. మన నెగటివ్ ఫీలింగ్స్ని అణచిపెట్టడం అంటే స్విమ్మింగ్ పూల్లో ఒక బీచ్ బాల్ను నీటి అడుగున నొక్కి పెట్టడానికి ప్రయత్నించడం లాంటిది. ఎంత బలంగా నొక్కినా మనం చెయ్యి తీయగానే అది రెట్టింపు ఫోర్స్తో పైకి దూసుకొస్తుంది. మన ఆలోచనలు, బాధలు కూడా అంతే. మరి దీనికి సొల్యూషన్ లేదా? ఉంది. అదే ఈ చాయిస్ పాయింట్. ఇది కష్టమైన సమయాల్లో మనం ఎలా స్పందించాలో నేర్పే ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ టెక్నిక్. చూడండి, మనకు ఏదైనా కష్టమైన ఆలోచన లేదా భావన కలిగినప్పుడు మనం ఒక జంక్షన్ దగ్గర నిలబడినట్టు. ఇక్కడి నుండి మనం ఏ దారిలో వెళ్లాలో ఎంచుకోవాలి. ఆ క్షణమే చాయిస్ పాయింట్. ఇక్కడ మన ముందు 2 దారులుంటాయి. ఒకటి అవే మూవ్స్, అంటే దూరంగా జరిపే చర్యలు. ఇవి మనల్ని మన విలువలకు, మనం కోరుకునే జీవితానికి దూరం చేస్తాయి. ఇక రెండవది టువర్డ్ మూవ్స్, అంటే వైపుగా జరిపే చర్యలు.
ఇవి మన విలువలకు అనుగుణంగా ఆ జీవితం వైపు మనల్ని నడిపిస్తాయి. ఈ చాయిస్ పాయింట్ను ఇంకాస్త లోతుగా అర్థం చేసుకోవాలంటే మనం హుక్డ్ అవ్వడం అంటే చిక్కుకోవడం మరియు అన్హుక్డ్ అవ్వడం అంటే విడిపించుకోవడం అనే 2 విషయాల గురించి తెలుసుకోవాలి. మన ఆలోచనలు, ఫీలింగ్స్ అనేవి ఒక గాలం లాంటివి. మనం వాటికి హుక్ అయిపోయినప్పుడు అంటే వాటిలో చిక్కుకుపోయినప్పుడు అవి మనల్ని మన లక్ష్యాలకు వ్యతిరేక దిశలో దూరంగా జరిపే చర్యల వైపు లాకెళ్ళిపోతాయి. అయితే ఆ గాలం నుండి మనల్ని మనం విడిపించుకోవడం అనేది ఒక స్కిల్ అన్నమాట. అలా చేయగలిగినప్పుడు మన ఫీలింగ్స్ మనల్ని కంట్రోల్ చేయవు. అప్పుడు మన జీవితాన్ని మన విలువలకు తగ్గట్టుగా నడిపించుకోగలుగుతాం. ఆ దారే వైపుగా జరిపే చర్యలు. ఈ ఉదాహరణతో ఇది ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఆందోళన అనే గాలానికి చిక్కుకుని దాని కారణంగా ఇంట్లోనే ఉండిపోవడమనేది దూరంగా జరిపే చర్య. కాని ఆ ఆందోళనను గమనిస్తూనే స్నేహితులతో సమయం గడపడమనే విలువకు కట్టుబడి బయటకు వెళ్లడమే వైపుగా జరిపే చర్య. కాబట్టి చివరిగా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే అసలు లక్ష్యం బాధను జీవితంలోంచి పూర్తిగా తీసేయడం కాదు. ఎందుకంటే అది అసాధ్యం. అసలు లక్ష్యమేంటంటే బాధ ఉన్నప్పటికీ దానికి బానిస కాకుండా మనకు ఏది ముఖ్యమో, ఏది అర్థవంతమో ఆ దారిలో ఒక మంచి జీవితాన్ని నిర్మించుకోవడం. ఈ విశ్లేషణ ముగిసేలోపు ఒక్కసారి ఆలోచించండి. మనల్ని మన విలువలకు దగ్గరగా తీసుకెళ్లే ఒక్క చిన్న వైపుగా జరిపే చర్య ఏముంది? అది ఏదైనా గావచ్చు. ఇప్పుడే ఈ క్షణంలో మనం తీసుకోగల ఆ ఒక్క అడుగు ఏమిటి? Please do subscribe.